శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఇవాళ మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి అక్టోబర్ 28 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి గోపిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనసును కనుక మనం గమనించినట్లయితే అండి, వీళ్ళ యొక్క హృదయము మంచి ఒక ఎండకొండ లాంటిదని చెప్పుకోవచ్చండి. నిజాయితీతో నిండిన వారు ఈ రాశివారు. తప్పు లేకపోయినా వారు నిజం కోసం నిలబడతారు. ఇక వారి యొక్క నిజాయితీ, నిష్పక్షపాతము స్వభావమే వారిని దైవానికి అత్యంత ప్రియులుగా చేస్తుందండి. ఇక ఈ రాశివారు నిజంగా ఈ లోకానికి భిన్నమైన మనసు కలిగిన వారని చెప్పుకోవచ్చు. ఈ జనరేషన్లో కూడా చాలామంది తెలివితేటలు, చురుకుదనం చూపించడానికి పోటీ పడుతుంటే ఈ రాశివారు మాత్రం సాదాసీదా మనసుతో, నిజమైన భావాలతో జీవిస్తూ ఉంటారు. వారి మనసు శుద్ధమైంది, వారి ఆలోచనలు స్వచ్ఛమైనవి. ఇతరుల బాధను తమదిగా భావించి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారండి. వాళ్ళు తప్పు చేసినా క్షమించగలరు, ద్రోహం చేసిన వారిని మరిచిపోగలరు. ఎందుకంటే వారి హృదయం చాలా పెద్దది. కానీ దురదృష్టవశాత్తు ప్రేమలో మాత్రము వీరికి న్యాయం జరగట్లేదండి. వారు చూపే ప్రేమ అంతగా లోతైదైనా అటువైపు నుంచి అదే ప్రేమ, అదే అర్థం రావటం చాలా అరుదనమాట. లైఫ్ పార్ట్నర్ నుండే మోసగింపులు, నిర్లక్ష్యం ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా ఈ రాశివారు కోపం పెట్టుకోరండి. వారు మౌనంగా బాధను మోస్తూ దైవం ముందు తల వంచుకుంటుంటారు. ఇదే వారి యొక్క మహిమ. బాధలో కూడా భక్తి, మోసంలో కూడా దయ. అందుకే దేవుడు వీరికి ఆలస్యం చేసినా ఎన్నడూ మర్చిపోడండి. ఇక ఈ రాశి వారికి చిన్న వయసు నుంచే జీవితం అనే గురువు చాలా కఠినంగా పాఠాలు నేర్పిందని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత జీవితము సులభంగా సాగదు. అత్తింటి వైపు ఒత్తిడి, బాధలు, అవమానాలు, ఇవి అన్నీ కూడా ఒక్కోటిగా మీ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోండి, భగవంతుడు ఎప్పుడూ మంచి మనసున్న వారిని వదిలిపెట్టడండి. మీరు ఏడ్చిన కన్నిటిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. మీ నిశ్శబ్ద ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడు. మీగా ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా తలదించరండి. ధైర్యంగా, నమ్మకంతో ముందుకు సాగుతూ ఉంటారు. కొన్నిసార్లు వారు దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తూ ఉంటారండి, ఎందుకు నాకు మాత్రమే ఇంత కష్టాలు అని. కానీ నిజం ఏంటంటే ఇవి శాపాలైతే కాదండి, మీ కర్మలోని భారాన్ని తేలిచేయడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. ఈ కష్టాలు ముగిసిన తర్వాత మీ జీవితంలో వచ్చే శాంతి, సంతోషము అది మీరు ఊహించని స్థాయిలో ఉంటుందన్నమాట. ఇక ఈ రాశి వారు ప్రేమలో చాలా నిస్వార్థంగా ఉంటారు. కానీ ఈ జన్మలో ఒక పాఠం వారికి తప్పనిసరిగా నేర్పుతుందండి. ప్రేమలో అతి ఆశలు పెట్టుకోవద్దు. లైఫ్ పార్ట్నర్కి, పిల్లలకి ప్రేమ చూపడం మంచిది, కానీ ఆ బంధాల్లో పరిమితులు ఉండాలి. ఎందుకంటే మీరు ఎంతగా ప్రేమించినా అదే ప్రేమ అటువైపు నుండి ఎప్పుడూ రాకపోవచ్చు. అది బాధించవచ్చు, కానీ అది మీ హృదయం బలం పెంచుతుందన్నమాట. ఇది జీవితం అండి, మీకు నేర్పే పరమపాఠం. అంచనాలు తగ్గిస్తే మనశ్శాంతి పెరుగుతుంది. వృత్తిపరంగా ఈ రాశి వారు చాలా కష్టపడతారు. తమకు ఒక ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకుంటూ ఉంటారు. దానికోసము నిశ్శబ్దంగా శ్రమిస్తూనే ఉంటారండి. వారి ఆలోచనలు, సలహాలు ఇతరుల జీవితాన్నే మార్చగలవు. మీరు చూపే శ్రమ, మీ నిజాయితీ దైవానికి కనిపించకుండా ఉండదు. కాలం కాస్త ఆలస్యమైన ఫలితం మాత్రం అద్భుతంగా వస్తుందండి. మీరు చేసే ప్రతి పని, మీరు సృష్టించే ప్రతి వాతావరణం కూడా మీ ఇంటికి, మీ కుటుంబానికి అదృష్టాన్ని అయితే తీసుకొస్తుంది. మీ చేతిలో ఒక దివ్యశక్తి ఉందండి. మీరు ఏదైనా సరే చేయదలుచుకుంటే రేపటి రోజున దానివల్ల కుటుంబానికి మంచి జరుగుతుంది. ఇక ఈ రాశి వారి జీవితం ఒక పరీక్షల మార్గం లాంటిది. వారికి 70% కష్టాలు, 30% సంతోషాలు ఉండొచ్చు. కానీ ఆ చిన్న సంతోషాలు కూడా వారి హృదయాన్ని అంతగా తాకుతూ ఉంటాయి.
ఆనందంతో కన్నీళ్లు తెప్పిస్తూ ఉంటాయి. జీవితంలో కన్నీరు లేకుండా జీవించడం అసాధ్యం, కానీ ఆ కన్నీళ్లు కూడా మీ ఆత్మను పవిత్రం చేస్తాయి. మీరు పడే ప్రతి బాధ కూడా భగవంతుడు అనేవాడు చూస్తూ ఉన్నాడండి. మీ ఏదో ఒక రోజు వాళ్ళకి గుణపాఠం అయితే ఖచ్చితంగా నేర్పిస్తాడు. మీరు చేసే పుణ్యాలు కూడా ఒక లెక్కలోనే ఉంటాయండి. ఎప్పుడు కూడా మీరు ఆశను మాత్రం వదులుకోవద్దు. భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా వెలుగునైతే వస్తాయండి. దైవం మీకోసము ఒక ప్రత్యేకమైన ప్రణాళిక పెట్టుకున్నాడు. ఆ విశ్వాసం కోల్పోవద్దు. ప్రేమలో ఆశలు పెట్టుకోవడం కంటే కూడా మనసుకు భారాన్ని పెంచుకోవడం లాంటిదనమాట. ఎవరైనా మనల్ని ప్రేమిస్తారేమో, మారతారేమో అని ఎదురు చూడడం కూడా వృధా అనమాట. ఇతరులు మారాలని కాదండి, మనమే మారాలి. మన అభ్యాసాలను, మన యొక్క ఆలోచనలు మార్చగలిగితే మనకు శాంతి వస్తుంది. ఎవరైనా మనల్ని అవమానిస్తే, తక్కువగా మాట్లాడితే వారికి మన విలువ చూపించాల్సిన అవసరం అయితే లేదండి. చూపించకుండా దూరంగా ఉండటమే నిజమైన గౌరవము. విలువ లేని చోట మనం ఒక సమయం ఉన్నా ఒక మనసు వృధా చేయొద్దండి. ఎందుకంటే మీ విలువ మీలోనే ఉంది. డబ్బు విషయానికి వస్తే కనుక మీ వద్ద ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోండి. అనవసరంగా ఖర్చు చేయకండి. రేపటి రోజున పొదుపు చేసిన రూపాయి రేపటి రోజున కష్ట సమయాల్లో మీకు రక్షణగా నిలుస్తుందన్నమాట. మీ మార్పే మీ శక్తి, మీ శాంతి మీ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యం మీకు అనుకూలంగా మారుతుందండి. గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. కేవలము సరైన ఆహారము, తగిన వ్యాయామం, మంచి నిద్ర ఇవే మీ శరీరానికి మందులుగా పనిచేస్తాయి. గతాన్ని మరిచి భవిష్యత్తు గురించే ఆందోళన పడకండి. ఎందుకంటే ఈ క్షణాన్ని ప్రేమించండి, ప్రస్తుతాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే జీవితం ఒక్కసారి వస్తుందండి. దాన్ని భయాలతో కాదు, విశ్వాసంతో ముందుకుగా గడపండి. ఇక ఈ రాశి వారికి నరదృష్టి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది మీ మంచితనాన్ని తట్టుకోలేక మిమ్మల్ని అవమానించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ వారి దూరము మీ రక్షణ. మీకు ఎల్లప్పుడూ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉంటుందండి. ఆయన మీ వెంటే ఉంటాడు. మీ కష్టాలను శాంతిగా మార్చుతాడు. మీ రాశి వారికి చాలా వరకు కూడా రేపటి రోజున 3 అద్భుతమైన అదృష్టాలు ఉన్నాయండి. మీ జీవితంలో దైవ ప్రభావం బలంగా ఉండబోతుంది. మొదటిది శుభవార్త వస్తే ప్రాపర్టీ సంబంధమైన సమస్యలు సాత్వను ఇస్తాయండి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి కోర్టు కేసులు, కుటుంబ ఆస్తి తగాదాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారతాయి. కొంతమంది వదిలేసిన ప్రాపర్టీకి కూడా అద్భుతమైన మార్కెట్ రేటు వస్తుందంటారు. ఇది మీ జీవితంలో కూడా మొదటి పెద్ద అదృష్టం చెప్పుకోవచ్చు. ఇక రెండో శుభవార్త, పిల్లల ద్వారా ఆనందము. పిల్లల చదువుల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. వారు ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరపడతారు. కొంతమందికి విదేశీ అవకాశాలు కూడా లభించబోతున్నాయండి. తల్లిదండ్రుల హృదయాలను గర్వంతో నింపే ఈ క్షణము ఇక ఈ రాశి వారికి దైవ ఆశీర్వాదంగా కూడా ఉండబోతుంది. ఈ 2 అదృష్టాలు మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా నింపుతాయి. దైవ కృప మీ వల్ల మరింత బలంగా పెరుగుతుందండి. ఇక 3వ పెద్ద అదృష్టం వచ్చేసి ఆరోగ్యం మీద దైవ కరుణ. ఇటీవల కాలంలో మీరు ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు, ఆత్మలో కలిగిన ఒత్తిడి, ఆవేశము, తలనొప్పులు, గొంతు సమస్యలు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా రాహుగ్రహ ప్రభావం వల్ల వచ్చినవే. కానీ ఇప్పుడు ఆ కాలం ముగిసిపోయిందండి. గ్రహాలు మీ పక్షాన్ని నిలుస్తున్నాయి. శని భగవానుడి యొక్క గురు సూర్యుల అనుకూల దృష్టి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ఇప్పుడు మళ్ళీ శక్తివంతంగా, ఉత్సాహంగా మారబోతున్నారు. ఇది మీ జీవితంలో ఇంకా 3వ పెద్ద అదృష్టం చెప్పుకోవచ్చు. ఆరోగ్యం తిరిగి రావటము, మనసులో ప్రశాంతంగా, శరీరం బలంగా ఉన్నప్పుడు మీ జీవితము మరోసారి కొత్త వెలుగుతో మెరుస్తుందండి. ఇక ఈ 3 రోజులు అంటే రేపటి రోజున ఈ 3 శుభవార్తలు మీకు అన్ని రంగాల్లో బలమైన సమయాలు. ఉద్యోగం, వ్యాపారము, రాజకీయ రంగము, సినీ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఏ రంగంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి. పనులు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో చిన్న గొడవలు లేదా మనశ్శాంతి లోపము రావచ్చును. కానీ గుర్తుంచుకోండి, ఇది తాత్కాలికం మాత్రమే. కోపాన్ని తగ్గించుకోండి. ఇతరులు మారాలని ఆశించకండి. మీరే శాంతంగా ఉంటే కుటుంబ వాతావరణం మెల్లగా సానుకూలంగా మారుతుంది. విద్యార్థులకు చదువులో ప్రగతి, వైద్య రంగంలో ఉన్నవారికి గుర్తింపు, ప్రేమలో ఉన్నవారికి కొత్త బంధము బలపడే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద రేపటి రోజున ఈ రాశి వారికి దైవానుగ్రహంతో నిండిన సమయం అండి. రేపటి రోజున మీ ఇంట్లో కొత్త వస్తువు కొనడము లేదా ఇంట్లో చిన్న మార్పు జరగడం వల్ల మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. ఇది కేవలము వస్తువు అయితే కాదండి, అదృష్టము మీ గుహంలో అడుగు పెట్టబోతుంది. కానీ రేపటి రోజున అవసరం లేని ప్రయాణాలు మాత్రం చేయకపోవటం అయితే మంచిది. మీరు ఉన్న చోటే సంతోషంగా, ప్రశాంతంగా ఉండండి. ఇక కార్తీక మాసం మంగళవారం రోజున మీరు ఖచ్చితంగా ఎక్కడ దుర్గమ్మవారి గుడి ఉంటే వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని రాహుకాల దీపం పెట్టుకోవడం వల్ల మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే గోమాతకు భోజనం పెట్టడము అంటే నానబెట్టి శనగలు కానీ ఆకుకూరలు కానీ పెట్టడం వల్ల మీకున్న అనేది నెలదృష్టి అనేది తగ్గిపోతుందండి. ఇక శాంతి అయితే స్థిరపడుతుంది. ఇతరులు తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.